సో మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని పథకాలకు శతగోపం పెట్టేటువంటి విధంగా మాత్రం ముందుకు పోతున్నట్టుగా కనపడుతుంది. ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే మాట్లాడిర్రో ఏది ఆ పోలీసుల అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో అక్కడి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ మంత్రులు వరుస పెట్టి పథకాలకు కోత పెట్టేస్తూ ఉన్నారు. ఫస్ట్ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాట మనం విన్న తర్వాత దాని తర్వాత ఏ మంత్రి ఇప్పుడు ఎట్లా మాట్లాడాడు, అలాగే ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు తులం బంగారం ఉంది కదా, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని ఆ తులం బంగారం మీద ఆడనో ఇండో కొంతమంది ఆశలు పెట్టుకున్నారు. సరే ఇవాళ కాకపోయినా రేపైనా వస్తుంది కావచ్చు, వచ్చేటన్న వస్తుంది, వచ్చేటన్న వస్తుంది, ఎన్నికలకు ఓ సంవత్సరం ముందో 2 సంవత్సరాల ముందో స్టార్ట్ చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కదా అని చెప్పేసి. కానీ అది ఇంక వచ్చేటటువంటి ఆలోచన కానీ ఆ అవకాశం కానీ లేదని చెప్పేసి వాళ్ళ ఎమ్మెల్యేనే క్లారిటీ ఇస్తున్నాడు. ఫస్ట్ ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండో ఒకసారి వినిపిస్తా, దాని తర్వాత మంత్రి గారు ఏం మాట్లాడారు, దాని తర్వాత ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు, ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. సో ఇట్లా అప్పు ఉడతలేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొత్తం దివాలా తీసిందని చెప్పేసి ప్రకటించిన తర్వాత ఈయన మాట్లాడిన తర్వాత నిన్ననే మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు కదా, ఇంకా ఆయన కూడా ఇప్పటికే ఆయన రైతు బంధు మీద ఒక మాట చెప్పి రైతు బంధుని మొత్తం బొందబెట్టే కార్యక్రమం చేసిరు. ఇప్పుడు ఆయన ఇంకొక మాట కూడా చెప్పిండు, ఉచితాలని బంధు పెట్టాలి, ఉచితాలను తగ్గించుకోవాలి, అర్హులకు మాత్రమే ఇవ్వాలనేటువంటి ఒక నెపాన్ని పెట్టి ఉచితాలను బంధు పెట్టాలని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి ఆయనది కూడా వినండి. నేను ప్రభుత్వంలో ఉండి చెప్పకూడదు కానీ ఆయన కోపం రాదంటే ఉచితాలు తగ్గియాలి. ఆ ఉచితం ఎవరికి ఉండాలంటే అర్హుడికి ఉండాలి. అర్హులంటే ఎవరు సార్? ఉచితాలు తగ్గియాలి అన్నారు. ఉచితాలు ఎవరికి ఉండాలంటే అర్హులకు ఉండాలి అన్నాడు. అర్హులంటే ఎవరు? కాంగ్రెస్ కండువా కప్పుకున్న వాళ్ళు అర్హులా? కాంగ్రెస్లో ఉండి బంగ్లాలు ఉన్నటువంటి వాళ్ళకే ఇలా ఇందిరా మిన్లు ఇస్తున్నారు, అది వాస్తవం కాదా? వాళ్ళేనా అర్హులంటే? ఒకవైపు ముఖ్యమంత్రి గారు అలా చెప్పిరో లేదో వెంటనే తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రాగం అందుకున్నారు, ఉచితాలు తగ్గించేసేయాలి అని. ఇంకా రేషన్ కార్డుల ముచ్చట్లు కూడా చెప్తాడు, అది కూడా వినండి ఒకసారి. ఉండాలి, తినటానికి తిండి లేనివాడికి బియ్యం ఇవ్వాలి, అమ్ముకున్నోడికి ఇస్తారా మీరు? ఎన్టీ రామారావు 3 రూపాయలు ఉన్నప్పుడు 2 రూపాయలకి ఇస్తే దేవుడు అన్నారు. ఇప్పుడు 60 రూపాయలు ఇస్తే కూడా ఉచితంగా ఇస్తారా మీరు? అంటే ఏంది ఇప్పుడు ఈ ఉచిత బియ్యము అనేటువంటి ఒక స్కీమ్ ఉంది కదా, ఆ ఉచిత బియ్యాన్ని కూడా బంద్ పెట్టేటువంటి మాట అన్నమాట ఇది. సో ఉచిత బియ్యం కూడా బంధు, ఉచితాలు కూడా బంధు, ఇంకా దాని తర్వాత రేషన్ కార్డులు చూడండి. అప్పుడు మిమ్మల్ని ఏమంటారు? పద్ధతి కాదు కదా. మీ ఊళ్ళో కార్డు లేనోళ్ళు 10-20 మందిని తీసుకురండి, రేషన్ కార్డు లేని వాళ్ళని. అంటే అందరూ పేదవాళ్ళేనా? ఈ తెలంగాణ కుటుంబాలే 1,10 లక్షల కుటుంబాలు, మీ కార్డులు వచ్చి 1,25 లక్షలు. అంటే తెలంగాణలో ఉన్న కుటుంబాలు 1,10 లక్షలు, కార్డులు వచ్చేసి 1,25 లక్షలు. అంటే ఎక్కువ ఉన్నాయి అంటే ఏం చేయాలి? మేము తగ్గించాలి. ఇక్కడ కూడా అబద్ధం చెప్పేసారు. వాస్తవానికి తెలంగాణలో ఉన్నటువంటి రేషన్ కార్డులు 98 లక్షలు, 98 లక్షలే, 1,25 లక్షలు కానే కాదు, తప్పది, తప్పుడు లెక్క. ఆ 98 లక్షలలో కూడా ఒక 10 నుంచి 15 లక్షల పింక్ రేషన్ కార్డులు ఉంటాయి, మిగతా అన్ని వైట్ రేషన్ కార్డులు. ఈ విషయాన్ని వీళ్ళు దాచిపెట్టేసి వాళ్ళకి కావాలని ఒక 15 లక్షల రేషన్ కార్డులు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. దేనికోసం చెప్తున్నారు? ఒకవైపు ఉచితాలు బంద్ పెట్టాలని చెప్పారు, అక్కడికి అది ముగిసిపోయింది. ఇప్పుడు రేషన్ కార్డులు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఇప్పుడున్నటువంటి రేషన్ కార్డులల్లో ఆల్మోస్ట్ ఒక 50% తగ్గించేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉచితాలు బంద్ అయిపోయినాయి. ఒకవైపేమో ముఖ్యమంత్రి గారు మొత్తం రాష్ట్రం దివాలా తీసేదని మాట్లాడారు, మరొక వైపేమో ఉచితాలు బంద్ చేస్తామని చెప్తా ఉన్నారు, మరొక వైపేమో రేషన్ కార్డులు తగ్గిస్తామని చెప్తా ఉన్నారు. ఇంకొక మాట కూడా రైతు బంధు గురించి కూడా చేస్తాం, ఇగో ఈ సలహాలు కూడా ఇవ్వాలి, ఇస్తాం. రైతు భరోసా ఎట్టు ఇవ్వాలి? రైతు భరోసా భూ ఆసాంకి వెళ్తుంది, పంట పండించిన వాడికి రావట్లేదు, వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదరట్లేదు, వీడికి గడవక పొలం చేయాల్సి వస్తుంది కౌలుదారి వెళ్ళి. దాన్ని ఏం చేద్దాం మరి ఆయాల మీకు
ఈ రైతు భరోసా కౌలు రైతులకు ఇస్తాము, పట్టెదారులకు ఇస్తాము, వ్యవసాయ కూలీలకు ఇస్తాము అన్నప్పుడు ఈ సోయి లేదా అండి తుమ్మల నాగేశ్వరరావు గారు? మీ ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు అప్పుడు పిసిసి అధ్యక్షునిగా చాలా మీడియా ఛానల్లో అడిగి రాయనని, సార్ అటు ఎట్లు ఇస్తారు? ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా కదా, మీ ఆస్థాన విశ్లేషకులే కదా, ఆయన కూడా అడిగిండు అట్లా ఎట్లు ఇస్తారండి రేవంత్ రెడ్డి గారు? పట్టెదారులకు ఎట్లు ఇస్తారు, కౌలు రైతులకు ఎట్లు ఇస్తారు? ఈ రెండు క్లాష్ అవుతాయి కదా, ఈయనకిస్తే ఈయనకి ఇయ్యరు, ఈయనకిస్తే ఈయనకి ఇయ్యరా, ఎట్లా ఉంటుంది కథ అంటే అట్లా ఏముండదు సార్, ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు మీరు? పట్టెదారికి పోయేది పట్టెదారికి పోతుంది, కౌలు రైతుకు పోయేది కౌలు రైతుకు పోతుంది అని చెప్పేసి చాలా సున్నితంగా స్మూత్గా డీల్ చేసిరు అప్పుడు. ఇప్పుడేమో దాన్ని కాంప్లికేట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఏంది, రైతు బంధు కూడా బంధు, ఆ వచ్చే రైతు బంధు కౌలు రైతుకి ఇవ్వాలన్నా వద్దా అనేది ఈ నెపంతో మేము మొత్తానికి బంధు పెడుతున్నామని బంధు పెట్టేసారు. ఉచితాలు బంధు, రేషన్ కార్డులు కట్టు, రైతు బంధు బంధు. ఇంకొక ఆయన, ఈయన మంత్రి గారు కదా, ఇప్పుడు ఎమ్మెల్యే గారు చూడండి ఒకసారి, ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడారు ఇగో. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు ఏమంటున్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే నేను కూడా, తులం బంగారం ఒకటి అడగకుర్రి అది ₹1,00,000 అయింది అంటున్నాడు. మరి తులం బంగారం మీరు ప్రకటించినప్పుడే 50,000 పైన ఉంది, 60,000 దగ్గర ఉంది తులం బంగారం. అది తులం ఇవ్వండి పోనీ, తులం బంగారం ఇవ్వకపోతే ₹1,00,000 అయింది కదా, మీరు ప్రకటించినప్పుడు 50,000 నుంచి 60,000 ఉంది కదా, అది తులం ఇవ్వండి. ఇది కూడా బొంద పెట్టినట్టే. సో అటు పథకాలు బంద్ అవుతున్నాయి, తులం బంగారం కూడా బంద్ అయిపోయింది. ఇక మన ఆడెక్కలు, మన తెలంగాణలో ఉన్నటువంటి మహిళలు మొన్న లాస్ట్ టైం కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన అందరూ తూర్పు తిరిగి దండం పెట్టి ఏడుకొండలవాడ వెంకటరమణ అనాల్సిందే తప్ప అంతకు మించి ఇంకొకటి ఏం లేదు. సో కాబట్టి కాంగ్రెస్ చాలా ప్లానెడ్గా, మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ముఖ్యమంత్రి గారి కామెంట్లు, మంత్రి గారి కామెంట్లు, ఇట్లా ఎమ్మెల్యే గారి కామెంట్లు ఎందుకు మనం చూపిస్తున్నాము, ఎందుకు వాళ్ళు మాట్లాడి చూపిస్తున్నాం అంటే వాళ్ళు చాలా ప్లానెడ్గా పద్ధతి ప్రకారము జనాలకు ఒక నరేషన్ తీసుకుపోతూ ఉన్నారు, ఒక విషయాన్ని చెప్తా ఉన్నారు. ఆయననేమో ఆర్థిక పరిస్థితి బాలేదంటాడు, ఈయననేమో ఉచితాలు బంద్ పెట్టాలంటాడు, రేషన్ కార్డులు ఎక్కువనే తగ్గించాలంటాడు, రైతు బంధు బంద్ పెట్టాలంటాడు, ఇటు తులం బంగారం బంద్ పెట్టాలంటాడు. సో ఇట్లా ప్లాన్ ప్రకారము మొత్తము ఉచితాలను కానీ సంక్షేమ పథకాలను కానీ ఉచితాల నెపంతో కత్తిరించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. రేపో మాపో చూడండి, ముఖ్యమంత్రి గారు ఇదే మీటింగ్లో మన ఇంకో మాట అన్నారు, మనం ఏ ధరలు పెంచుకుందామో చెప్పుర్రి అన్నాడు. ఇవన్నీ తగ్గిపోవడంతో పాటు మనందరికీ బోనస్ ఏంది, రేపు పెట్రోల్ ధర పెరుగుతుంది, డీజిల్ ధర పెరుగుతుంది, గ్యాస్ ధర పెరుగుతుంది. ఇది ఇచ్చే 500 గ్యాస్ సిలిండర్ ఎవరికి వస్తలేదు, అది రాకపోగా ఇప్పుడు గ్యాస్ ధర పెరుగుతుంది. దాంతోపాటు నూనె, ఉప్పు, పప్పులు ఇవన్నీ నిత్యావసరాలన్నీ రేట్లు పెరుగుతాయి. ఎందుకంటే ఆదాయం లేదు కదా రాష్ట్రానికి, ఉన్న ఆదాయాన్ని మొత్తం వీళ్ళు నాకేస్తారు కదా, వచ్చిన ఆదాయాన్ని మొత్తం, వచ్చిన అప్పుని ఆదాయాన్ని మింగేస్తారు కదా. ఇప్పుడు మన మీద పన్నుల రూపంలో మళ్ళా రేట్లు పెంచేసి వసూలు చేసుకుందామనే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సంక్షేమాలు బంధు కట్టు, ఇటు రేట్లు పెరుగుదల అనమాట. ఇది కాంగ్రెస్ పరిపాలన, ప్రజాపాలన ఇట్లా ఉంటుంది అన్నమాట.